ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ సాయంకాలపు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనము ఒక ప్రముఖమైనటువంటి బేస్బాల్ ఆటగారుని గురించి, అలాగనే ఆయన సువార్త సేవకుడిగా ఎదిగినటువంటి విధానమును గురించి ఈ సమయం నందు మనం తెలుసుకుందాం. ఆయన పేరే బిల్లీ సండే. ప్రేమైనటువంటి వారులారా, ఆయన జన్మించిన నెలకే తన తండ్రిని కోల్పోయాడు. అతని తల్లి తనను మరియు తన ముగ్గురు సహోదరులను కలిపి పెంచుతా వస్తూ ఉంది. చిన్నతనం నుండే పేదరికములో ఉన్నటువంటి వాడు ఈ బిల్లీ సండే. 12వ ఏట అనాథ ఆశ్రమములో చేరడము జరిగింది. బిల్లీ గారు చాలా చక్కగా చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్గా ఆయన నిలబడ్డాడు. తర్వాత బిల్లీ గారు బేస్బాల్ ఆడడానికి కొరకు ఆయన వెళ్ళాడు. అందరి చేత ఈయన బిల్లీ సండేగా పిలువబడినటువంటి వాడుగా మారాడు. అలాగనే రక్షణ కూడా పొందుకున్నాడు. నెలకు $400 జీతంతో బేస్బాల్ యొక్క ఆటను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే $84 సువార్త సేవ కొరకు ఆయన వెళ్ళి ఉన్నారు. అయితే బేస్బాల్ టీం వారు ఆయనకు $2000 ఇస్తాం అని చెప్పి ఆశను ఆయనకు చూపించారు. కానీ ఆయన మాత్రం సువార్త సేవను ఎక్కడ ఆపివేయడానికి ఇష్టపడడం లేదు. దేవుని సేవలు ఆయన అలాగనే కొనసాగుతున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆయనకు సినిమాలో నటించడానికి అవకాశమును ఇస్తాము అని చెప్పి $10 లక్షలు ఇస్తామని ఆయనకు ఆశ చూపించారు. అయినప్పటికీ ఆ డబ్బుకు ఆయన అమ్ముడు పోలేదు. అమెరికాలో పెద్ద పెద్ద సువార్త సభలను ఆయన నిర్వహిస్తూ వస్తూ ఉన్నాడు. ముఖ్యంగా పాపాన్ని ఎక్కువగా ఖండించేటువంటి వాడు. ప్రాముఖ్యంగా తాగుడు అనేటువంటిది, మద్యపానాన్ని ఎక్కువగా ఖండిస్తూ వచ్చేటువంటి వారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క సమయమునందు మద్యపానం వ్యాపారులు ఆయనకు $10 లక్షలు ఆఫర్ చేసినప్పటికీ కూడా ఆయన దానికి లొంగలేనటువంటిదిగా మనం చూస్తున్నాం. కానీ ఆయన కాసులతో